ఇక్కడ ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు పేరిట శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. మనం ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పడుకునేంత అనేకమైన వార్తలు మనం వింటున్నాం. కొన్ని వార్తలు సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. మరికొన్ని వార్తలు ఏమో దుఃఖము నిట్టూర్పు విచారాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఇవాళ మేము తీసుకొచ్చిన వార్త ఇది మెట్టుకు సంతోషకరమైన వార్త. ఏంటి సంతోషం అంటే బైబిల్లో రాయబడింది. లూకాసు వార్త 2:10 ఇది ప్రజలందరికీ కలుగుబోయే మహా సంతోషకరమైన శుభవార్త. ఏంటి ఆ వార్త అంటే యేసు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. యేసు అనగా రక్షకుడు అని అర్థం, క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం. రక్షకుడు అనగా ఎవరికి రక్షకుడు అవసరము? ఒక వ్యక్తి అగ్నిలో కాలిపోతూ ఉంటే రక్షించండి రక్షించండి అంటాడు. ఒక వ్యక్తి నీటిలో మునిగిపోతే రక్షించండి రక్షించండి కేకలేస్తాడు. కానీ యేసు గారు ఎవరికి రక్షకుడు అంటే బైబిల్లో సెలవుస్తా ఉంది. ఏ భేదము లేదు, అందరినీ పాపము చేసి దేవుని పొందలేకపోతున్నారు. పాపలను రక్షించడానికి క్రీస్తు చేసి లోకంలో వచ్చిన వాక్యం నమ్మతగినది, పూర్ణ అంగీకారంలో యోగ్యమనే ఉన్నది. ఇవాళ యేసు గారు పాపులైన మానవాళికైన రక్షకుడు అని గ్రంథం సెలవిస్తా ఉంది. ఎవరు పాపులు దానికి కూడా జవాబు బైబిల్ చెప్తా ఉంది. ఏ భేదము లేదు, అందరినీ పాపం చేసి ఉన్నారు. పాపం చేయని వాడు ఒకడు లేడు, నీతి మందులు లేడు, గ్రహించేవాడు లేడు, దీన్ని వెతకవాడు లేడు. అందరూ ప్రేతపేకముగా పనికి మానవాడి. ఇలాంటి పరిస్థితుల్లో లోపల మనిషి ఉంటుండగా ఆ దేవాతి దేవుడు యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోపల జన్మించాడు. ఆయన జన్మలో గాని జీవితంలో గాని పాపము లేదు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకమైనటువంటి ఆ దేవాది దేవుడు, ఆయన స్వరూపమైనటువంటి వాడు, వాక్యమైన దేవుడు, అద్భుత దేవుడు. కనుక మహిమాసుడు దేవుడు లోకంలో మరి శైలను ధరించుకుని యోహాను 1:11 ప్రకారం 14 ప్రకారం శైలధారిగా ఆ వాక్యమైన దేవుడి లోపల జన్మించాడు. 2024 సంవత్సరాల క్రితం ప్రపంచానికి మధ్య భాగంలో యెరూషలేములో జన్మించాడు. మానవులందరి పాపము ఆయన మీద మోపబడింది. ఆయన మన అధిక కీళ్ళ బట్టి గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి నలుగొట్టబడ్డాడు, మన సమాధాన శిక్ష ఆయన మీద మోపబడింది. ఆయన తనలో ముండ్లకేయడము, పాదహస్తాల మేకులు, ప్రకల బల్యము ఇవంతా తిన్నబడింది. కానీ మన పాపాలకు పరిహారము ఆయన చెల్లించాడు, ప్రాయశ్చిత్తం జరిగించాడు. కాబట్టి ఈరోజు మన పాపం పోవాలంటే యేసు విశ్వాసం ఉంటే చాలు. ఎవరు దేశం పాపను ఒప్పుకుంటున్నారో యేసు రక్తం ప్రతి పాపను కడిగి వాళ్ళు పవిత్రం చేస్తుంది. అంత మాత్రమే కాదు, శాంతి సంతోషము నెమ్మదిస్తుంది. అంత మాత్రమే కాదు, తర్వాత మోక్షరాజ్యం పరలోకము కూడా మనం పొందేవారికి ఉంటాం. అడ్డీలారా, ఈ లోకంలో 2 సంగతులు రాయబడుతున్న బైబిల్. ఒకటి పరలోకము, నరకమని. ఎవరి దేశం విశ్వాసం ఇస్తారో వారి పాపాలు క్షమించబడి నిత్యత్వములు యుగాలు కూడా సంతోషంలో దేవునితో ఉంటారు. దానికి వ్యతిరేకంగా నిత్య నరకం ఉంది. అది అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆకలి కేకలి వేదన భయంకరమైన స్థలం. దాన్ని తప్పించుకోవాలంటే నేడే ప్రభు దేశం విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీకు వారు గొప్ప ఆత్మరక్షణ పొందేదరు. ఇంకా చెప్పాలంటే సమయం లేదు కాబట్టి కొన్ని పత్రికలు మా దగ్గర ఉన్నాయి, తీసుకోనండి, చదవండి, సత్యాన్ని గ్రహించండి. ఈ నెల 11, 12 తారీఖుల్లో ప్రత్యేకమైన కోరికలు కూడా దగ్గరలోనే ఎఫ్రాతా ప్రార్థన మందిరం, ఎస్వై బ్యాంక్ దగ్గర అక్కడ మందిరం ఉంది, దేవుని సేవకుడు ఉన్నాడు, సంఘం ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా మేము ప్రేమగా ఆహ్వానిస్తున్నాము. కొంచెం అనేకమైన సత్యాలు తెలుసుకుని మీరు కూడా ఆ దేవుని రథాన్ని ప్రవేశించాలని మేము ఆశిస్తున్నాం. అలాగే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో ఆశీర్వదించను గాక. నేనే ప్రభునేశ్వరుని విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారి గొప్ప ఆత్మరక్షణ పొందుదురు గాక. ప్రభు మీకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.